హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమెన్ హల్లెలూయా! ఇక్కడ మనం పైన వృత్తాంతాన్ని చూసినట్టయితే దేవుడు మోషే గురించి చెప్తున్నాడండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పి. ఒకప్పుడు మనం మోషే జీవితం చూసినట్టయితే తాను ఎంతో కోపిష్టి, కోపంగా ఉండి జీవించేవాడు. కానీ అతన్ని దేవుడు అంటున్నాడండి, అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పి. ఎప్పుడైతే మోషే దేవుని పైన ఆధారపడ్డాడో, దేవుణ్ణి ఆనుకొని జీవించాడో, దేవుని యందు విశ్వాసం ఉంచాడో తన స్వభావం అనేది మారిపోయింది. ఒకప్పుడు కోపంగా ఉండే స్వభావము మానివేసి దేవునికి ఇష్టంగా, దేవునికి నమ్మకస్తుడుగా అయ్యాడండి. కాబట్టి ఈరోజు మనం కూడా ఒకప్పుడు ఎలా ఉన్నప్పటికిని, ఒకప్పుడు ఎలా జీవించినప్పటికిని మనం కూడా రక్షించబడ్డ తర్వాత మనం కూడా దేవుని స్వభావంలోకి మారేవారిగా ఉండాలి. దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునికి నచ్చినట్టుగా ఉండేవారిగా ఉంటామో, ఆయనకు నమ్మకస్తులుగా ఉండేవారిగా ఉంటామో, ఎలాగైతే మోషేను నాయకునిగా చేసి అతని ద్వారా అనేక అద్భుత కార్యములు జరిగించాడో, అదే దేవుడు మనము దేవునికి నమ్మకస్తులుగా ఉన్నట్టయితే మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించి మనల్ని గొప్ప చేసేవాడిగా ఉంటాడండి. కాబట్టి మనము దేవునికి నమ్మకంగా జీవించే వారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.